స్థాయిలో అప్పులు చేయాల్సినటువంటి రైట్ పరిస్థితి రైట్ రైట్ ఏర్పడింది. రైట్ రైట్ శేష్ గారు ఒక నిమిషం. శ్యాంప్రసాద్ గారు, మీ ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి అప్పు ఇంత అని చెప్పేసి ఇటు హరీష్ రావు అంటున్నటువంటి మాట, కేవలం మేము 4.15 లక్షలు చేశామని చెప్పేసి వారు అంటున్నటువంటి మాట, ఇద్దరిలో ఎంత వాస్తవం? నిజంగానే అప్పులపైన ప్రజలకు క్లారిటీ ఇస్తారా, లేకుంటే ఇదే సవాళ్ళ పర్వం కొనసాగుతుందా? ఈరోజు అధికారం కోసినటువంటి అప్పులే కాకుండా సివిల్ సప్లై రూపంలో కానీ, ఏదైతే పవర్ డిస్కుల రూపంలో కానీ, ప్రతిదీ ఏది దొరికితే అది తనఖా పెట్టి డబ్బులు తెచ్చి తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మిగులు బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రం ఇస్తే 1400 మంది బిడ్డలు చనిపోతుంటే ఆ రోజు సోనియా గాంధీ గారు కానీ, పార్లమెంట్ లో సుష్మా స్వరాజ్ లాంటి పార్టీ బీజేపీ పార్టీ నాయకులు కానీ, ఇతర పార్టీలందరూ కూడా కొట్లాడి ఈ తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఇస్తే, అటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మిగులు రాష్ట్రంగా ఇచ్చినటువంటి పరిస్థితి. హరీష్ రావు గారు మాట్లాడడం ఎట్లుంటదంటే దయాలు వేదాలు వల్లించినట్లుంటది. ఆ రోజు ఎంతో మంది బిడ్డలు చనిపోతుంటే ఈయనకు అగ్గిపెట్ట దొరికింది, పెట్రోల్ దొరికింది కానీ 100 రూపాయలు పెట్టి పెట్రోల్ దొరికింది కానీ 1 రూపాయి పెట్టి అగ్గిపెట్ట దొరకలేదు. అందుకే నన్ను అగ్గిపేట మంత్రిగా కూడా పిలిచినటువంటి పరిస్థితి. రోజు ముఖ్యంగా గమనించాలండి, ఈ అప్పుల గారెడీ లేదు, ఏది లేదు. క్లియర్ గా అప్పుడున్న ప్రభుత్వము ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు తీసుకున్నటువంటి పరిస్థితి. అసలే దాదాపుగా 5 లక్షల కోట్ల పైగా ఉన్నటువంటి పరిస్థితి. దానిని మిత్తులే ఎక్కువగా చెల్లించేటటువంటి పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభావం దాని మీద పడ్డది. దానివల్ల ప్రభుత్వ సంక్షేమాలు కానీ ఇతర సంక్షేమాలు కొంత లేట్ గా ప్రజలకు అందిస్తున్నటువంటి ఒక పరిస్థితి. అంటే ఒకవైపు అప్పులను అధిగమిస్తూ, ఇంకొక వైపు సేమ్ టైం ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తున్నటువంటి శ్యాంప్రసాద్ రెడ్డి గారు